తులసి బొటిక్ అండ్ బ్యూటీ నీడ్స్. తులసి బొటిక్ అండ్ బ్యూటీ నీడ్స్ మా వద్ద ఎంబ్రాయిడరీ వర్క్, మగ్గం వర్క్, శారీ కుచ్చులు, శారీ ఫాల్స్లు కుట్టబడును. డైలీ యూజ్ శారీస్, పట్టు శారీస్ అమ్మబడును. మా వద్ద లైనింగ్ క్లాత్, పెట్టికోట్స్, 2x బ్లౌజులు, ఫాల్స్లు, డ్రెస్ మెటీరియల్స్, కాటన్ శారీస్, మగ్గం వర్క్ కు సంబంధించిన మెటీరియల్స్ సరసమైన ధరలకు లభించును. మా ప్రత్యేకత డ్రెస్సులు, బ్లౌజులు, బోట్ నెక్ బ్లౌజులు, లాంగ్ ఫ్రాక్స్ కుట్టబడును. గాజులు, 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ, బ్యూటీ నీడ్స్ దొరుకును. థ్రెడ్ బ్యాంగిల్స్ తయారు చేసి అమ్మబడును. మగ్గం వర్క్ నేర్పించబడును. మగ్గం వర్క్ వేసే వర్కర్స్ కావలను. మా అడ్రస్ అమ్మ హోటల్ కింద, గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్, నందికొట్కూరు. మా సెల్ నెంబర్ 9652684610. వెల్కమ్ టు ఎన్డీకే న్యూస్. మన నందికొట్కూరు మన వార్తలకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: అభివృద్ధి సంక్షేమ పథకాలు పారదర్శకంగా ప్రజలకు అందాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీనే గెలిపించాలన్న టీడీపీ అభ్యర్థి బండి జయరాజు మరియు మాండ కనిష్కరెడ్డి. మిట్టూరు మండలంలో రోడ్ షోను నిర్వహించిన టీడీపీ నాయకులు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరగాలంటే జనసేన పార్టీతోనే సాధ్యమన్న నందికొట్కూరు జనసేన అభ్యర్థి బాల వెంకట్. పట్టణంలో తాగునీటి సమస్య లేకుండా ప్రత్యేక దృష్టి సారించామన్న మున్సిపల్ కమిషనర్. కేసీ కెనాల్ నుండి చెరువుకు నీటిని పంపింగ్ చేయాలని అధికారులను ఆదేశించిన మున్సిపల్ కమిషనర్. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలంటే తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలని నందికొట్కూరు తెలుగుదేశం అభ్యర్థి బండి జయరాజు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మిట్టూరు మండలంలోని కడుమూరు, మాసపేట, కలమందలపాడు గ్రామాలలో మండల నాయకులు కాతా రమేష్ రెడ్డి మరియు టీడీపీ మండల కన్వీనర్ వెంకటేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో రోడ్ షో నిర్వహించారు. మాండ శివానందరెడ్డి తనయుడు మాండ కనిష్కరెడ్డి మరియు బండి జయరాజులు రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నందికొట్కూరు నియోజకవర్గం గతంలో కన్నా ఎక్కువగా అభివృద్ధి చెందిందని, మాండ శివానందరెడ్డి గారి సహకారంతో నియోజకవర్గంలో తాగు, సాగునీరు సమస్యలు పరిష్కరించారని వారు అన్నారు. అంతేకాకుండా డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ పథకం ద్వారా 10,000 రూపాయలను అందించారని, 200 రూపాయలున్న పెన్షన్లను 2,000 రూపాయలు చేసిన ఘనత ఒక్క చంద్రబాబు నాయుడు గారిదేనని వారు అన్నారు. రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో రైతు రథం పథకం ద్వారా ట్రాక్టర్లను పంపిణీ చేసి ఆర్థికంగా ఆదుకున్నారని, చంద్రన్న పెళ్లి కానుక, చంద్రన్న బీమా లాంటి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని వారు అన్నారు. సంక్షేమ పథకాలు పారదర్శకంగా ప్రజలకు అందాలంటే మళ్లీ చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి కావాలన్నారు. నందికొట్కూరు టీడీపీ అభ్యర్థి బండి జయరాజు గారికి మరియు నంద్యాల పార్లమెంటు టీడీపీ అభ్యర్థి మాండ శివానందరెడ్డి గారికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మాండ కనిష్కరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ రమణారెడ్డి, సర్వోత్తం రెడ్డి, పైపాలెం శ్రీనివాసరెడ్డి మరియు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని రోడ్డు బడ్జెట్ ఉన్నా కానీ, సంక్షేమ పథకాలు కానీ, డెవలప్మెంట్ పథకాలు కానీ ఏవి ఆగకుండా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు క్రమంలోనే 2019 ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికల్లో ప్రజలందరూ తెలుగుదేశానికి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. మేము ఈరోజే రోడ్ షోలు ప్రారంభించినాం. కడుమూరు గ్రామం నుండి
కడుమూరులో అయితేనేమి, మాసపేటలో అయితేనేమి, కలమందలపాడులో అయితేనేమి ప్రజలు అపూర్వ స్వాగతం పలికినారు. ఈ స్పందన చూస్తుంటే నా విజయం, మా నాయకులు మాండ్ర శివానందరెడ్డి గారి విజయం తథ్యమని తెలుస్తుంది. ఎందుకంటే మాండ్ర శివానందరెడ్డి గారు ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అప్పటి నుంచి అహర్నిశలు ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు. అలాగే స్వంత ఖర్చుతో ప్రభుత్వ సబ్సిడీతో ఎన్ని ట్రాక్టర్లు మంజూరైనాయో తన సొంత సబ్సిడీతో కూడా అన్ని ట్రాక్టర్లు మంజూరు చేయించిన గనుడు మాండ్ర శివానందరెడ్డి గారు. ఈ ప్రాంత రైతాంగానికి సాగునీరు అందించాలంటే ఒక మాండ్ర శివానందరెడ్డి గారి వల్లనే సాధ్యమవుతుంది, తెలుగుదేశం పార్టీ వల్లనే. అందుకని ప్రజలందరూ మాండ్ర శివానందరెడ్డి గారికి నాకు ఓటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే ఈ ఏరియాలో నిరుద్యోగ యువతకు పరిశ్రమలు స్థాపించి పారిశ్రామికవేత్తలను పిలిచి పరిశ్రమలు స్థాపించి ఖచ్చితంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రం విడిపోయినా గానీ 1600 లోటు బడ్జెట్ తో ఉంటే కూడా ఒక పక్క కేసీఆర్ కు పోటీ పడుతూ మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటా మన యొక్క గ్రామాల నుంచి పట్టణాల వరకు కూడా అభివృద్ధి చేసుకుంటూ ఒక పక్క బీద ప్రజలకు మరియు ఇదే ఒక పింఛను ఆలోచించుద్దాం. తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత 200 రూపాయలు ఉన్న పింఛను 5 చేసినాడు, అంటే 1000 రూపాయలు. మరి అదే పింఛను మళ్ళీ 2 అంతలు అంటే 2000 రూపాయలు ఇచ్చినాడు. మరి ఇప్పుడు ఒక ముఖ్య గమనికమ్మా, మీకు 2000 పింఛను ప్రతి నెల ఉడక ఇస్తున్నాడు కదా. మరి మనం అందరం తెలుగుదేశం పార్టీ మళ్ళీ చంద్రబాబు నాయుడు గెలిచిన వెంటనే 2000 పింఛను 3000 పింఛను చేస్తానని చెప్పినాడు. మరి మనమంతా ఈ యొక్క 10 లక్షల మహిళలకు పసుపు కుంకుమ కింద 10,000 రూపాయలు ప్రతి ఒక్క మహిళకు ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మన ప్రతిపక్ష నాయకులు వాళ్ళు మేము గెలిచిన తర్వాత ఇస్తామంటే చంద్రబాబు నేను ఇప్పుడే ఇస్తానని చెప్పి మీకు 2 నెలల పసుపు కుంకుమ కింద కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది. మరి అలాగే మరియు చంద్రన్న బీమా పథకం కింద ఎవరైనా చనిపోతే గానా సహజ మరణం కింద 2 లక్షలు ఇస్తున్నాడు 50 సంవత్సరాల లోపుంటే. మరి అలాగే యాక్సిడెంట్ చనిపోతే 5 లక్షల రూపాయలు. మరి ఈ యొక్క కార్యక్రమం అనేది మన దేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా చేయనటువంటి పని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు. మరి చంద్రన్న పెళ్లి కానుక కింద 50,000 రూపాయలు ఇస్తున్నారు. రేపు మళ్ళీ గవర్నమెంట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయినాడంటే పెళ్లి కానుక కింద 50,000 లక్ష రూపాయలు వెచ్చిస్తామని చెప్పాడు, ప్రకటించినాడు. మరి మన యొక్క గ్రామాలు కూడా ఎంతో అభివృద్ధి చెందుతున్నాయి. మరి అలాగే మన నందికొట్కూరు ఎస్సీ నియోజకవర్గం కానీ మన మాండ్ర శివానందరెడ్డి అన్న గారు ఈ యొక్క తాలూకాకు కొన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చాడు. మన కృష్ణా పుష్కరాలు అయితేనేమి, మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గర కొన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చి ప్రతి ఒక్క గ్రామంలో రోడ్లు అయితేనేమి, నీటి సమస్య అయితేనేమి, ఎన్నో సమస్యలు మన శివానందరెడ్డి గారు మనకు తీసుకున్నారు. ఆయనకు ఏ పదవి లేకున్నా కానీ మన తాలూకాను ఇంత అభివృద్ధి పథం చేస్తున్నాడు కదా. దేశంలోనే మొట్టమొదటిసారిగా రైతులకు పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చిన ఏకైక వ్యక్తి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక్కరేనని నందికొట్కూరు జనసేన అభ్యర్థి అన్నపురెడ్డి బాలవెంకట్ అన్నారు. స్థానిక సిపిఎం కార్యాలయంలో వామపక్ష పార్టీల నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జనసేన అభ్యర్థి అన్నపురెడ్డి బాలవెంకట్ మాట్లాడుతూ నిరంతరం ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజల్లో ఎల్లప్పుడూ ఉండేది వామపక్ష పార్టీలేనని, అందువల్ల పవన్ కళ్యాణ్ గారు సిపిఐ, సిపిఎం, బీఎస్పీ పార్టీలతో కూటమిని ఏర్పాటు చేసి నవశకాన్ని ప్రారంభించడమే పవన్ కళ్యాణ్ గారి ధ్యేయమని ఆయన అన్నారు. జనసేన పార్టీ మేనిఫెస్టోలో అనేక సంక్షేమ పథకాలను పొందుపరిచారని, ప్రతి మండలానికి కోల్డ్ స్టోరేజ్, కులమతాలకు అతీతంగా విద్యార్థులందరికీ హాస్టల్ నిర్మాణం, కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య మరియు ఉచిత వైద్యం, గృహిణులకు ఉచితంగా సంవత్సరానికి 6 గ్యాస్ సిలిండర్ల పంపిణీ లాంటి అనేక సంక్షేమ పథకాలను జనసేన పార్టీ మేనిఫెస్టోలో ఉంచిందని ఆయన అన్నారు. సిపిఎం నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ 5 సంవత్సరాలుగా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని, రైతు రుణమాఫీ గత ఎన్నికల సమయంలో ప్రకటించి 5 సంవత్సరాలు పూర్తయినా ఇంకా 2 విడతలు ప్రకటించలేదని వారు విమర్శించారు.
అంతేకాకుండా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రజా సమస్యలపై ప్రశ్నించకుండా పాదయాత్ర పేరుతో సమయం వృధా చేశారని, అందువల్ల రెండు పార్టీలతో రాష్ట్ర ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదని వారు అన్నారు. ప్రత్యామ్నాయంగా జనసేన, సిపిఐ, సిపిఎం, బీఎస్పీ కూటమి అభ్యర్థులైన బాల వెంకట్ను మరియు నంద్యాల పార్లమెంట్ అభ్యర్థి ఎస్పీ వైరెడ్డి గారిని గ్లాసు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో తేనె నాగరాజు, మౌలాలి, చాంద్ బాషా మరియు సిపిఎం నాయకులు పాల్గొన్నారు. జనసేన, సిపిఐ, సిపిఎం మరి మా ప్రజా కూటమి లేదా ప్రజా పొత్తులో భాగంగా ప్రజల సంక్షేమం కోసం, ప్రజలకు సుపరిపాలన అందించడం కోసం జనసేన, సిపిఐ, సిపిఎం, పిఎస్పి పార్టీలు ఒక పొత్తుగా ఏర్పడి ప్రజల సమస్యలపై, ప్రజల కోసం, ప్రజల యొక్క ప్రభుత్వంగా ఏర్పాటు చేయాలని ఈ కూటమి మహాకూటమిగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కూటమిలో ముఖ్యంగా జనసేన పార్టీ సిపిఐ, సిపిఎంను కలుపుకొని అదేవిధంగా బీఎస్పీని కలుపుకొని ముందుకు వెళ్లడం జరుగుతుంది. ఎందుకంటే మా భావ సారూప్యత కలిగినటువంటి పార్టీలతో మరి జనసేన పార్టీ పొత్తు పెట్టుకుని ఈ పొత్తులో భాగంగా నందికొట్కూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను మరియు నంద్యాల పార్లమెంట్ అభ్యర్థిగా గౌరవనీయులు పెద్దలు శ్రీ ఎస్పీ రెడ్డి గారు నిలబడడం మరి అభ్యర్థులుగా పోటీ చేయడం జరుగుతుంది. కాబట్టి నందికొట్కూరు నియోజకవర్గ ప్రజలకు మా శిరస్సు వంచి మా చేతులు జోడించి మేము వేడుకుంటున్నాం. ఎందుకంటే మీరు గతంలో రెండు పార్టీలలో చూశారు. ఒక ఆయననేమో అసెంబ్లీకి వెళ్లడు, ఇంకొక ఆయననేమో అసెంబ్లీలో ఇచ్చిన హామీలనే తుంగలో తొక్కి పార్టీ మేనిఫెస్టోను అమలు చేయకుండా, పార్టీని వాళ్ళ ప్రభుత్వంలో ప్రజల యొక్క మేనిఫెస్టోను అమలు చేయకుండా ప్రతి మాటను, ఆయన ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ పెద్దలు మరి చంద్రబాబు నాయుడు గారు ప్రతిని తుంగలో దొక్కి ప్రజల పట్ల మరి కఠినంగా వ్యవహరించడం జరిగింది. కాబట్టి మరి ఈరోజు ఈ పార్టీని గెలిపించాల్సిన బాధ్యత ప్రజలపై ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రజల కోసం మరి ప్రతినిత్యం 4.5 సంవత్సరాలుగా జనంలో ఉండి పోరాడినటువంటి పార్టీలు ఏవైనా ఉన్నాయంటే అవి జనసేన, సిపిఐ, సిపిఎం మాత్రమే. ప్రజల కోసం పోరాడిన పార్టీలుగా మరి ఈరోజు ప్రభుత్వంలో మరి ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొదటి రోజునే ప్రతి మహిళకు ఉచిత సిలిండర్ ఇవ్వడం జరుగుతుందని మా పార్టీ మేనిఫెస్టోలో చేర్చడం జరిగింది. వీటితో పాటు కేజీ టు పీజీ ఉచిత విద్య మరియు అదేవిధంగా ప్రతి రైతుకు భారతదేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ప్రతి రైతుకు పింఛన్ విధానాన్ని 60 ఏళ్లు నిన్న ప్రతి రైతుకు పింఛన్ విధానాన్ని పెట్టినటువంటి మేనిఫెస్టో జనసేన పార్టీ. మరి కాబట్టి నందికొట్కూరు నియోజకవర్గ రైతాంగం ప్రజలకు, మహిళలకు, నిరుద్యోగ యువతకు మరియు వృద్ధులకు, చిన్నపిల్లలకు మేము చెప్పేది ఒకటి ఏంటంటే ప్రతి ఒక్కరూ ఈ యొక్క విద్యార్థులకైతే ప్రతి మండలానికి డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయడం మా పార్టీ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. కాబట్టి నందికొట్కూరు నియోజకవర్గ ప్రజలందరూ గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేయించి మీరందరూ అఖండ మెజారిటీతో మరి ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను మరియు పెద్దలు ఎంపీ అభ్యర్థిగా ఎస్పీ రెడ్డి గారిని గెలిపించవలసిందిగా మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ రెంటి పరిస్థితుల్లో ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ జరుగుతున్న సందర్భంగా అభ్యుదయ గాములందరూ ఒక వేదికపైకి వచ్చి వీళ్ళిద్దరి విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు రాష్ట్రంలో ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేసి మరి ఆ ప్రత్యామ్నాయం ద్వారా ప్రజలకు మేలు చేస్తామని చెప్పని జనసేన కానీ, సిపిఎం కానీ, సిపిఐ కానీ, బీఎస్పీ కానీ ఒక ఫ్రంట్గా ఏర్పడినటువంటి ఫ్రంట్ ప్రత్యామ్నాయపు విధానాలను జనానికి చూపించి దాని ద్వారా ఈ రాష్ట్రంలో రాజకీయ మార్పు చేసి ప్రజానీకం యొక్క జీవితాలను బాగు చేయడం కోసం ఫ్రంట్గా ముందుకొచ్చిన సందర్భం. ఆ సందర్భంగా మరి ఈ రాష్ట్రంలో ఈ 4 పార్టీలు కలిసి మరి అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సందర్భం. ఆ సందర్భంగా మన నందికొట్కూరు ఎమ్మెల్యే కాన్స్టిట్యూషన్ కానీ, మన నంద్యాల పార్లమెంటు కాన్స్టిట్యూషన్ కానీ మరి ఎమ్మెల్యే అభ్యర్థిగా బాల వెంకటు, అదే రకంగా పార్లమెంట్ అభ్యర్థిగా ఎంతో అనుభవం ఉండి ఈ ప్రాంతంలో ప్రజలకు ఎంతో సేవ చేసి రైతాంగానికి రైతు బాంధవుడు అనిపించుకున్నటువంటి వ్యక్తి, ఇప్పటికి 2 సార్లు పార్లమెంటు సభ్యునిగా ఉన్నటువంటి వ్యక్తి, మచ్చలేనటువంటి వ్యక్తి రాజకీయాల్లో, అటువంటి వ్యక్తి ఎంపీగా ఈరోజు జనసేన పార్టీ నుంచి
మరి ఇటువంటి వ్యక్తులను ఈరోజు జనసేన పార్టీ కానీ సిపిఎం కానీ బీఎస్పీ కానీ మళ్ళీ రంగంలోకి దించిన ఎక్కడ చూసుకో. వాళ్ళ యొక్క విధానాలు ప్రజల కోసం, వాళ్ళ యొక్క ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి సందర్భం. మరి అటువంటి వ్యక్తులను గెలిపించుకొని ఈ రాష్ట్ర బాగు కోసం, ఈ రాష్ట్రం యొక్క పునాదులతో సహా మనం పెంచుకోవడం కోసం, ఈ రాష్ట్రం యొక్క ప్రత్యేక హోదాను సాధించి లక్షల కోట్ల రూపాయలు మనకు కేంద్రం రావాల్సిన నిధులు కానీ, 1,00,000 కోట్లు రావాల్సినటువంటి మన తమ్ముడి నుంచి మనకు భాగం, కేసీఆర్ నుంచి రావాల్సినటువంటి భాగం కానీ మనం సాధించుకోవడానికి ప్రయత్నం చేయాలంటే ఈ 3వ ప్రత్యామ్నాయం అధికారంలోకి రావాలి. 3వ ప్రత్యామ్నాయం అధికారంలోకి వచ్చినప్పుడే ఆ రకమైనటువంటి పరిస్థితి కొనసాగుతుంది. కాబట్టి ఈ 4 పార్టీలు కలిసి ఈ అభ్యర్థులను ఇక్కడనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ రకమైనటువంటి ప్రయత్నం చేసి 3వ ప్రత్యామ్నాయాన్ని అధికారంలోకి తీసుకొచ్చినప్పుడు ఆ రకమైనటువంటి పరిస్థితులు కొనసాగుతాయనే నమ్మకంతో ఈ 4 పార్టీలు ముందుకు పనిచేస్తున్నాయి. ఈ సందర్భంగా ఇక్కడ నిలబడిన అభ్యర్థులను గెలిపించడానికి సిపిఎం, బీఎస్పీ, సిపిఐ, తర్వాత జనసేన వీళ్ళందరితో కలుపుకొని జనంలోకి పోయి జనంలో ఉండేటువంటి అభ్యుదయగాములందరినీ మరి వారిని చైతన్యపరచాలి. రాబోయే కాలంలో ఈ రకమైన పరిస్థితులు ఉంటాయి. ఈ రకమైన పరిస్థితులకు అనుగుణంగా మీరు ఓటేసి ఆ అభ్యర్థులను గెలిపిస్తే ఈ మార్పు వస్తుంది. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో అనేటువంటి దాన్ని మనం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంకొక అంశం ఏంటంటే ఈరోజు దేశంలో మతోన్మాదులైనటువంటి బీజేపీ వాళ్ళు మతం పేరిటితో అనాగరికమైనటువంటి కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ సమాజంలో పేరుకపోయినటువంటి అనాగరిక భావాలను, ప్రజానీకంలో ఉన్నటువంటి ఆ భావాలను రెచ్చగొట్టడం ద్వారా దేశాధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ప్రజానీకం గ్రహించమని మనం కోరాలా. అనాగరించి ఎన్నో రకాలైనటువంటి భావాలు ఉంటాయి. ఎవరి భావాలు వాళ్ళయి, ఎవరి కథలు వాళ్ళయి. ఈ దేశంలో అనేక రకాలైనటువంటి మతాల వాళ్ళు ఉన్నారు. ఈ దేశంలో అనేక రకాలైనటువంటి భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. విభిన్న సంస్కృతుల వాళ్ళు ఈ భారతదేశంలో ఉన్నారు. మరి ఇది సమ్మేళనం, ఇన్ని దాంట్ల సమ్మేళనం ఎవరినో ఒకరిని ఎక్కువ సంఖ్యలో ఒకటే భావాలను పుణికిపుచ్చుకున్నట్టు వాళ్ళని రెచ్చగొడితే జరిగే హింసాకాండ భారతదేశం విరిగిపోవడానికి కారణమవుతుంది. అటువంటి పరిస్థితుల్లో మనం దానికి వ్యతిరేకంగా కూడా మనం పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ ప్రయత్నంలో ఈ 4 పార్టీలు కూడా ముందున్నాయి. కాబట్టి ఆ రకమైనటువంటి మరి ఆ భావాలు కలిగినటువంటి 4 పార్టీల కూటమి అభ్యర్థులను ఖచ్చితంగా మనం గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత, కర్తవ్యం మన పైన ఉందని సందర్భంగా నేను మనవి చేస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను. మల్లాల పంప్ హౌస్ పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి. నందికొట్కూరు పట్టణానికి మంచినీటి సమస్య రాకుండా ముందస్తుగా మల్లాల పంప్ హౌస్ నుండి చెరువుకు నీటిని పంపింగ్ చేయాలని మున్సిపల్ డీఈ నాగభూషణం రెడ్డిని మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి ఆదేశించారు. ప్రతి సంవత్సరం వేసవి కాలంలో పట్టణ ప్రజలు మంచినీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారనే ఉద్దేశంతో కేసీ కెనాల్ నుండి చెరువుకు నీటిని పంపింగ్ చేయిస్తున్నామని, ఈ వేసవి కాలంలో నీటి సమస్య లేకుండా ప్రత్యేక దృష్టి సారించామని మున్సిపల్ కమిషనర్ వెల్లడించారు. అంతేకాకుండా ఇంటి పన్నులు చెల్లించాలనుకునేవారు ఈ నెలాఖరు వరకు ఎటువంటి అపరాధ రుసుము లేకుండా చెల్లించవచ్చని, ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.